ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనం సజీవ లెక్కలో ఉంచబడినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, దేవుడు మరొక విషయాన్ని తెలియజేయడానికి దేవుడి కృప చూపడు కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రాముఖ్యంగా వినవలసిన విషయం, ఈ తరం యవనస్తులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, లేదా అనేక మంది కావచ్చు, బాప్తీసం నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది అనే ప్రశ్న ఏంటంటే, బ్రదర్ మాకు బాప్తీసం అవసరం లేదు, మేము యథార్థంగా జీవిస్తున్నాం, మేము న్యాయంగా ఉంటున్నాం, మాకు బాప్తీసం సంబంధం లేదు, బాప్తీసం ఎందుకు తీసుకోవాలి అని ప్రశ్నిస్తారు. కొంతమంది అధిక జ్ఞానులు కూడా ఉంటారు, అలా ప్రశ్నించే వారు కూడా ఉంటారు. మాకు బాప్తీసం అవసరం, మేము మంచిగా బ్రతుకుతున్నాం, మేము దేవుని వాక్యానుసారం జీవిస్తున్నాం కాబట్టి మేము బాప్తీసం అవసరం లేదు, సరాసరిగా మేము దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం అని అనుకునే వారు కూడా ఉంటారు. అయితే మీకు ప్రాముఖ్యంగా వినవలసిన ఒక విషయం, దేవుడి మీతో మాట్లాడుచున్నాడని జాగ్రత్తగా వినాలి. ఎవరైతే బాప్తీసం నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎవరైతే బాప్తీసం గురించి ఆలోచించుకుంటే మేము మంచిగా ఉంటున్నాం కదా, బాప్తీసం అవసరం లేదు అనుకుంటున్నారు, వారు ఒక బైబిల్ రెఫరెన్స్ చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం మనం చదవగలిగితే, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించి తినే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను గారు ఆయన సువార్త రాస్తూ యేసుక్రీస్తు ప్రభువు గారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించితేనే తప్ప వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీద నిత్యం అంటే మీకు కన్ఫర్మేషన్ ఇస్తున్నా. దేవుని రాజ్యానికి ప్రవేశించాలంటే బాప్తిసం అంతా ఉండాలి. నువ్వు ఎంత యథార్థంగా బ్రతికినా, నువ్వు ఎంత మంచివాడిగా భూమి మీద బ్రతికినా సరే, బాప్తిసము ద్వారా తప్ప దేవుని రాజ్యములకు ప్రవేశింపలేడని నిశ్చయముగా చెప్పుచున్నానని లేఖనం సెలవిస్తుంది. కానీ కొంతమంది నేను మంచిగా బ్రతుకుతున్నాను కదా, బాప్తిసం ఎందుకు అనే భ్రమలో బ్రతికిన వారు ఉన్నారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఆయన ఎప్పుడు కూడా ఒక విషయం మాత్రం నాకు ఎప్పుడు చెప్తుండే, బ్రదర్ మేము బాప్తిసం తీసుకోను. నేను చాలాసార్లు బాప్తిసం గురించి చెప్పినప్పుడు, నేను బాప్తిసం తీసుకోను, నాకు అనవసరం బాప్తిసం, నేను మంచిగా ఉంటున్నాను కదా. ఆ వ్యక్తి మంచివాడే, అయితే నేను మంచిగా జీవిస్తున్నాను కదా, నేను దేవునికి యథార్థంగా జీవిస్తాను, కానీ బాప్తిసం అనేది తీసుకోను అని ఖండితంగా చెప్పేవాడు. ఆయన చెబుతూ నేను ఆయనకు ఒక విషయం చెప్పా, బ్రదర్ మీరు బాప్తిసం తీసుకోలేకపోతే మీరు ఎంత మంచిగా భూమి మీద బ్రతికినా మీరు దేవుని రాజ్యానికి ప్రవేశించలేరు అని చెప్పాం ఖండితంగా. ఎందుకు తెలుసా? మనం దేనినైనా మాట్లాడినప్పుడు బైబిల్ ఆధారం చేసుకుని మాట్లాడాలి. బైబిల్ ఆధారం చేసుకుని మాట్లాడగలిగితేనే ఆ మాటలకి విలువ ఉంటుంది. అందుకే నేను ఆయనకి చెప్పా. అప్పుడు నాకు ఈ యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం గుర్తొచ్చింది అనమాట. ఆ సందర్భం గుర్తొచ్చి నేను ఒకటి అన్నాను, మీరు నిత్యముగా బాప్తిసం మీరు బాప్తిసం తీసుకోకపోతే మీరు జన్మకి లేదా నిత్యముగా మీరు దేవుని రాజ్యానికి వెళ్ళరు. కరాకని చెప్పా. ఇది వాస్తవం. నువ్వు భూమిని ఎంత యథార్థంగా బ్రతికినా, ఎంత మంచిగా బ్రతికినా, నువ్వు బాప్తిసం ద్వారా తప్ప, నువ్వు బాప్తిసం తీసుకుంటే తప్ప నువ్వు దేవుని రాజ్యానికి ప్రవేశము చేయలేవు. ఇంకొక అధ్యాయం మీకు చదివి వినిపిస్తాను. నేను త్వరగా ఈ వీడియో ముగించడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే సమయం లేదు కనుక నేను త్వరగా ఈ వీడియో ముగిస్తాను. జాగ్రత్త వినాలి. ప్రాముఖ్యంగా యవనస్తులైనా మీరు బాప్తిసం నిర్లక్ష్యం చేస్తే, బాప్తిసం తీసుకోకపోతే మీరు ఆ సెకండ్, మీరు నిలుచున్న సెకండ్ దేవుడు రాకడ వస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఎవరైతే బాప్తిసం నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎవరైతే బాప్తిసం గురించి ఆలోచించుకుంటే నేను ఇంక ఇలాగే ఉంటాను, నా లైఫ్ నాకు నచ్చినట్టుగా జీవిస్తాను అని భ్రమలో జీవిస్తున్నారో వాళ్ళు ప్రశ్నిస్తా, నువ్వు ఈ సెకండ్ ఈ రోజు చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందని అడుగుతున్నా. ఎక్కడికి వెళుతుంది? దేవుని రాజ్యానికి వెళుతుందా? యోహాను సువార్త 3వ అధ్యాయం చెప్పింది కదా, మీరు నీటి మూలముగా ఆత్మ మూలముగా బాప్తిసం పొందితే తప్ప కానీ మీరు నా రాజ్యంలో చేర్చబడని చెప్పింది కదా ఆ వాక్యం. మరి ఎందుకు దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇంకెంతకాలం బాప్తిసం నిర్లక్ష్యం చేస్తారు? నేను రేపు తీసుకుంటాను, ఎల్లుండి తీసుకుంటాను. కొంతమంది వివాహాల అంటే పెళ్లి బాప్తిసం తీసుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే పెళ్లికి మాత్రమే బాప్తిసం, అప్పుడు వారికి ఇష్టాసారంగా జీవించి, అప్పుడు వారి ఇష్టాసారంగా నడిచేసి, పాపంలో బ్రతికేసి
ఆ పాపం బ్రతికిన సెకండ్ చచ్చిపోతే ఇప్పుడు ఇష్టాసారంగా జీవిస్తున్నావు. నువ్వు పెళ్లికి బాప్తీసం తీసుకుంటానని తీర్మానం తీసుకుని పెళ్లికి బాప్తీసం తీసుకుంటారు ఎవరైనా? హృదయాంతరంగా మార్చుకొని నేను దేవుని రాజ్యంలో చేరాలనే ఆలోచన కలిగి బాప్తీసం పొందాలి. రక్షణ లేని నీ జీవితానికి, బాప్తీసం లేని నీ జీవితానికి దేవునికి ఎందుకు? నువ్వు మంచివాడిగా జీవిస్తే దేవుని రాజ్యం వెళ్ళిపోతావా? నువ్వు యథార్థంగా జీవిస్తే దేవుని రాజ్యం వెళ్ళిపోతావా? అంటే బాప్తీసం తీసుకోరు. బాప్తీసం అవసరంలా. ఇంకొక రిఫరెన్స్ మీకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా గమనించాలి. వినవలసిన విషయం. త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనము. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం మనం చూడగలిగితే, ఇటాలీ పటాలి అనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలు అను ఒక భక్తిపరుడు కైసారిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యొక్క భయభక్తులు గలవాడి ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నియేలు అని పిలుచుట దర్శనమందు తేటగా అతను కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు ఆ వచనం 1 నుంచి 48 వచనాలు మనం చూడగలిగితే, అక్కడ నీతిమంతుడైన కర్నీయులు కూడా బాప్తిజం పొందినట్టుగా మనం చూడగలుగుతాం. అతను ధర్మకార్యం చేసేవాడంట. పైన వచనం మీరు చదవగలిగితే ఆయన ధర్మకార్యములు చేసేవాడు, లేని వారికి ఆహారం పెట్టేవాడు, ఎంతో మందికి సహాయం చేశాడు. కానీ అతనికి బాప్తిజం అనేది లేదు. ఆయన ఇంకా బాప్తిజం పొందలేదు. పేతురు వెళ్ళిన తర్వాత, సువార్త ప్రకటన అక్కడ వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన బాప్తిజం పొందినట్టుగా మన బైబిల్ చెప్పబడుతుంది. అతను చాలా ధర్మకార్యములు చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అదొద్దా? ఆయనకు కూడా బాప్తిజం కావాలి. నువ్వెన్ని ధర్మకార్యములు చేసినా, నువ్వెంత గొప్ప పనులు చేసినా సరే, నువ్వు బాప్తిజం నిర్లక్ష్యం చేస్తే నువ్వు దేవుని రాజ్యానికి ప్రవేశింపలేవు. నువ్వు దేవుని రాజ్యానికి ప్రవేశించాలంటే నీకు బాప్తిజం అనేది కావాలి. ఈ వీడియో చూసిన ఎవరైనా సరే మీరు బాప్తిజం ఆలస్యం చేస్తే మీకే నష్టము. మీరు బాప్తిజం ఆలస్యం చేస్తే మీరే నష్టపోతారు. కాబట్టి మీరు ఈ భూమి ఎంత యథార్థంగా బ్రతికినా మీరు బాప్తిజం పొందకపోతే దేవుని రాజ్యానికి ప్రవేశించలేరు. దేవుని రాజ్యానికి ప్రవేశం దొరకదు. ఇంకొక ఉదాహరణ చెప్పనా? నువ్వు మంచోడు వేయండి, నువ్వు యథార్థంగా బ్రతికేసి నీ దగ్గర లైసెన్స్ నీ దగ్గర పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, నువ్వు అప్పుడు అమెరికా వెళ్ళాలనుకుంటున్నావు. నువ్వు అమెరికా వెళ్ళాలనుకున్నప్పుడు ఇండియా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమెరికా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమెరికాలో వెళ్ళాలనుకుంటే నీ దగ్గర లైసెన్స్, ఆ పాస్పోర్ట్, వీసా లేకపోతే నేను అమెరికా చేర్చుకుంటారా? రానివ్వరు కదా. నీ దగ్గర వీసా లేదు, నీ దగ్గర పాస్పోర్ట్ లేదు, వారి దేశంలో ఎలా ఆహ్వానించరు కదా. అలాగే దేవుని రాజ్యంలో ఆహ్వానించబడాలంటే, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే బాప్తిజం అనేది వీసా లాంటిది. ఆ బాప్తిజం నువ్వు పొందగలిగితే నువ్వు ఒక వీసా పొందినట్టు అర్థం. అమెరికా దేశానికి వీసా లేకుండా ఎలాగైతే వెళ్ళలేవు, దేవుని రాజ్యానికి బాప్తిజం లేకుండా అలాగే వెళ్ళలేవు. కనుక బాప్తిజం నిర్లక్ష్యం చేయకు. బాప్తిజం తీసుకోవాల్సిన యవనస్తులకి, పెద్దవారి అందరూ కూడా ప్రాముఖ్యంగా చెబుతున్నాను. కనుక ఈ దేవుడు ఇచ్చిన వాక్యం దీవించిన గాక. మరొక అద్భుత విషయం తెలుసుకోవడానికి దేవుడు కృప చూపును గాక. ఎవరికైనా ఎలాంటి ప్రశ్నలు వేసినా సరే మేము మా టీం సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. బైబిల్ రిఫరెన్స్ ద్వారా, బైబిల్ ద్వారా మాట్లాడదాం, చరిత్ర ఆధారం చేసుకుని మాట్లాడడం మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఎలాంటి ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పడానికి మేము ఇప్పుడు సిద్ధంగా ఉంటామని కోరుకుంటూ మరొకసారి దేవుని బట్టి మీ అందరికీ శుభాభివందనాలు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అనేక అప్డేట్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ కూడా మీరు నొక్కండి.
దేవుని కృప మీకు తోడే ఉండును గాక. మీ ప్రశ్నలకు మా సమాధానం, మీరు వేసే ప్రతి ప్రశ్నకు దేవుని వాక్యం ద్వారా సమాధానం చెప్పడానికి మేము మా టీం రెడీగా ఉన్నాం. మీరు ప్రశ్నించే హక్కు మీ బాధ్యత, సమాధానం చెప్పే బాధ్యత మాదని కోరుకుంటూ ఇంకా సెలవు. క్రీస్తు నామమున మీ అందరికీ శుభం కలుగును గాక.